ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సోమవారం రోజున రాశిఫలాలు ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి ధనాధిపతి దశమంలో ఉండటం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అనుకూలమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతూ ఉంది. మరి అన్నదమ్ముల విషయంలో, అక్కచెల్లెళ్ళ విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత ఈరోజు వ్యతిరేకంగా కనపడుతూ ఉంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. తర్వాత సినీ రంగ ప్రముఖులకి, మరి రాజకీయ రంగ ప్రముఖులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు మొత్తం ఇంకా అనుకూలంగా మారాలి అంటే ఈశ్వరార్చన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన వర్ణం తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ధన సప్తమాధిపతి ఏకాదశంలో ఉండటం వల్ల ధనానికి కానీ, ఇటు భార్య తరఫు నుంచి కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి కానీ, కళారంగ ప్రముఖులకి, మరి యూట్యూబ్ వర్లుగా అందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. సంతానపరంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. సంతాన విషయంలో, ముఖ్యమైన నిర్ణయాల విషయంలో, తీసుకునే విషయంలో కొంత వాయిదా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి దైవం మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అనుకూలమైన వర్ణం ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. ఈ మిథున రాశి వారికి ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతంగా ఉంది. పంచమ స్థానం చాలా బలంగా కనపడుతుంది కాబట్టి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. మీరు అనుకున్న దైనందిన జీవితంలో అన్ని కార్యాలు కూడా సాయంత్రం అయ్యేటప్పటికీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మీరు అనుకోని ధనం చేతికి అందుతుంది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. మరి కుటుంబపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. సంతాన విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మరి పిల్లలకి సంతాన విషయంలో, కొన్ని ఖర్చుల విషయంలో అధిక మొత్తంలో అనుకోకుండా ఖర్చులు ఎక్కువ అధికమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంతాన విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం ఈ యొక్క మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి మరి రియల్ ఎస్టేట్ రంగం ఎవరైతే ఉన్నారో ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈరోజు మొత్తం కూడా అనుకున్న విధంగా టార్గెట్ పూర్తి చేయగలుగుతారు. మరి రాజకీయ రంగ ప్రముఖులకు మాత్రం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు కలగాలన్నా, మరి చెడు ఫలితాలు తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన వర్ణం తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈరోజు అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ కర్కాటక రాశి వారికి మరి దశమాధిపతి అయినటువంటి చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు. జన్మ లగ్నంలో చంద్రుడు ఉండటం వల్ల చాలా ఆత్మస్థైర్యంతో ఈరోజు మొత్తం కూడా అన్ని రకాల పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మరి ఈరోజు మీ విశేషం ఏంటంటే మీ యొక్క ఆత్మస్థైర్యంతోనే ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఒక కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి సంతానపరంగా, మరి ఫైనాన్షియల్గా, కుటుంబపరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే ఇంటి ప్రయత్నాలు చేస్తారో, స్వగృహ ప్రాప్తి కోసం ప్రయత్నాలు చేస్తారో ఈరోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి మరి స్వగృహ ప్రాప్తి కలగాలంటే దుర్గాదేవిని ఆరాధించడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది. మరి అనుకూలమైనటువంటి వర్ణం తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ సింహరాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. మరి దశమాధిపతి అయినటువంటి రవి పంచమంలో ఉండటం, రవి బుధులు కలయిక వల్ల ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి చిరు వ్యాపారాలకి చాలా అనుకూలంగా కనపడుతుంది. పెద్ద మొత్తంలో షేర్ మార్కెట్ రంగంలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో ఈరోజు కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన సింహరాశి వారికి. ఈ సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలంటే పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల చాలా అద్భుతంగా కనపడుతుంది. అనుకూలమైనటువంటి వర్ణం
బూడిద రంగు వస్త్రాలు ధరిస్తే ఈరోజు మొత్తం కూడా సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి సింహరాశి వారికి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో వారికి ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి సప్తమ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల మరి పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో సంతానపరంగా కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. పిల్లలకి ఏదైతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళకి దశమంలో కేతు ఉండడం వల్ల గణపతిని ఆరాధించడం వల్ల ఈరోజు సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. అట్లాగే అనుకూలమైనటువంటి వర్ణం ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ తులారాశి వారికి ఈరోజు ధనాధిపతి అయినటువంటి బృహస్పతి శత్రుక్షేత్రంలో పడడం వల్ల ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. అట్లాగే షష్టమ స్థానంలో 6 గ్రహాలు పడడం వల్ల మరి శత్రు సంబంధమైన వ్యవహారాల్లో కొంతమంది మీరు చేసే వృత్తులలోనే నిగూఢమైన శత్రువులు ఉంటూ ఉంటారు. మరి వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఈ యొక్క తులారాశి వారికి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత అనుకూలంగా కనపడుతుంది. సినీ రంగ ప్రముఖులకి తర్వాత మీడియా రంగం వారికి రోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల అనుకున్న విధంగా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క తులారాశి వారికి. ఈ తులారాశి వారికి అనుకూలమైన దైవం మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. అనుకూలమైనటువంటి వర్ణం నీలిరంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. సినీ రంగ ప్రముఖులకు మాత్రం చాలా అద్భుతంగా అయిన కాలం ఈరోజు అని చెప్పవచ్చు. మరి ఎవరైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతారో మరి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది. మరి చతుర్థ భావం పంచమ భావంలో ఈ యొక్క శని కుజులు కలయిక వల్ల చాలా అద్భుతంగా కనపడుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారు పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈరోజు సర్వశుభాలు జరగాలంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గణపతిని ఆరాధించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. మన అనుకూలమైనటువంటి వర్ణం ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. ఈ ధనుసు రాశి వారికి కుటుంబపరంగా చాలా అద్భుతంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే సంతాన విషయంలో మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సంతాన విషయంలో మీరు ముఖ్యమైన ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే పంచమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల అనుకోని ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. పిల్లల విషయంలో కొన్ని అధికమైన ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ ధనుసు రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు కొంత అనుకూలంగా లేదు. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే శ్రీ నారాయణమూర్తిని ఆరాధించడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది. అట్లాగే ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తే ఈరోజు సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ మకర రాశి వారికి సప్తమాధిపతి వ్యయంలో పడడం వల్ల వివాహ పెళ్లి ప్రయత్నాల విషయంలో కొంత అనుకూలంగా కనపడుతుంది. ఎప్పటి నుంచో పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు సఫలీకృతం అవుతాయి. అన్నదమ్ముల విషయంలో అక్కచెల్లెల విషయంలో అన్ని రకాలుగా అనుకూలంగా కనపడుతుంది. మరి ఎవరైతే ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో కొంత ధైర్య సాహసాలతో ఎవరైతే ముందుకెళ్తారో వారి అందరికీ కూడా ఈరోజు సర్వశుభాలు జరుగుతాయి. మరి తృతీయ స్థానం చాలా బలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఈ కుంభరాశి వారికి మరి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలంటే శనైశ్వరుడి గ్రహ ఆరాధన చేయడం వల్ల సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. ఓం శనైశ్వరాయ నమః అన్న మంత్రాన్ని పఠించినట్లయితే ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా కనపడుతుంది. అనుకూలమైనటువంటి వర్ణం నీలిరంగు వస్త్రాలు ధరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి దైవం శనైశ్వర ఆరాధన చేయడం వల్ల ఓం శనైశ్వరాయ నమః అన్న మంత్రాన్ని పఠించినట్లయితే ఈరోజు మొత్తం కూడా సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. ఈ మకర రాశి వారికి అనుకూలమైన వర్ణం నీలిరంగు వస్త్రాలు ధరిస్తే చాలా అద్భుతంగా ఉండబోతుంది మకర రాశి వారికి. ఈ కుంభరాశి వారికి
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతంగా ఉంది. మరి ధనస్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కుటుంబపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి కుటుంబంలో సంతానం వెల్లివిరుస్తుంది. ఎంతో ఆనందకరమైన జీవితాన్ని ఈరోజు అనుభవిస్తారు ఒక కుంభరాశి వారు. తర్వాత శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల అనుకోని ధనం ఈరోజు మీకు చేతికి అందుతుంది. మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ మొత్తంలో ధనం అధిక మొత్తంలో సంప్రాప్తమయ్యే అవకాశాలు ఇక కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. మరి ఈ కుంభరాశి వారికి ఇంకా అద్భుతంగా ఉండాలి అంటే మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి వర్ణం ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈ కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున ఈ మీనరాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. జన్మ లగ్నంలోనే మరి 4 గ్రహాల కూటమి చాలా అద్భుతంగా ఉంది. జన్మ లగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల మరి శ్రీరంగ ప్రముఖులకి చాలా అద్భుతంగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతూ ఉంది. మరి ధనాధిపతి పంచమ భావంలో ఉండడం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ధన భాగ్యాధిపతి కుజుడు పంచమంలో ఉండడం వల్ల అనుకోని ధనం చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల ఈరోజు సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ఈ యొక్క మీనరాశి వారికి. ఇవి ఈ రోజున రాశి ఫలాలు. మరుసటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.